తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ ప్రత్యేక పాత్రను పోషించారని, భారతదేశ ఆర్థిక అసామాన్యులు అస్తమించడం దేశానికి తీరని లోటని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధాని ఘటిస్తూ ఇక్కడ మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాము. మన్మోహన్ సింగ్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన భారతదేశానికి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన మహానేత. ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా, ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉండి దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన దాదాపు 2004 నుంచి 2014 వరకు భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉండి చాలా సేవలు అందించారు. నిజంగా చెప్పాలంటే 1991 జాతీయ మంత్రిగా అంతా ఉండి మన నరసింహరావు పీరియడ్లో ఆర్థిక శాఖ ఉండి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళాడు. ఆయన ఆశయాలు మేము ఆయనది కాంగ్రెస్ పార్టీ మేము ఎలా గుర్తుపెట్టుకుంటాము. ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు మన్మోహన్ సింగ్ గారే, కానీ ఆయన ఆశయాలు ఆయనను మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళేలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న వారు స్వర్గస్థులైనారు. భారతదేశంలో సుదీర్ఘకాలంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, అదేవిధంగా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిస్వార్థంగా సేవలందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలకు మారుపేరినటువంటి ఆర్థిక శాఖ అంటేనే మన్మోహన్ అంటేనే ఆర్థిక శాఖ. ఆ విధంగా సేవలు అందించినటువంటి వారు అటు గాంధీ కుటుంబం కానీ దేశ ప్రజలు కానీ ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి ఈ దేశాన్ని మరియు సంక్షోభానికి వెళ్ళి బయట తీసుకొచ్చినటువంటి ఈ ప్రధాని గారు వారి లేని లోటు ఈ భారతదేశం తీరని లోటు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు. ఆయన ఆశయాలు కానివ్వండి, ఆయన ఏమైనా సరే కానీ నిస్వార్థంగా పనిచేసిండు. ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ యథావిధంగా కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి అన్ని స్కీములు కొత్త ఈ ఆర్టీ చట్టం కానీ, తర్వాత ఉపాధి హామీ కానీ కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన కానీ ఏ స్కామ్లో అతని పేరు లేదు. ఇప్పటివరకు నిస్వార్థంగా ఖాళీ ఒక ప్లాటు మారుతి